తెలంగాణలోనైనా ఆంధ్రాకు పోయినా కర్ణాటకలో కుమ్మాలన్నా కేరళలో చూడబోయినా తమిళనాడులో తినాలన్నా ఇడ్లీ వడ దోశ మసాలా దోశ పూరి పరోటా మిర్చి బజ్జీ బోండా దొరుకుతాయి పొద్దు మాపు. అదే దేశం మీది బాజుకు పోతే ఈ వెంకులాడుకోవాల్సిందే. అలా తిండే అలాగుంటది. మరి కచోరీ ఆలు టిక్కీ కుల్లాకి చాట్ ఇట్లా ఏమేమో ఉంటాయి. అట్లాని ఇది వంటలాడితేం కాదు లో పార్లమెంట్ లో పుట్టిన మంటల ముచ్చట. ఇంది మీదనే అనుకున్నాం, తిండి మీద సుత లడాయి అందుకున్నట్టే. దక్షిణ భారతానికి ఉత్తర భారతానికి ట్యాక్స్లల్లా ఎంత ఫరాకుందో కేరళ కాంగ్రెస్ ఎంపీ హిబి హిడెన్ సారు పార్లమెంట్ లోనే ప్రశ్నించిండు. Banana fritters, ulundu vada, dal vada, all steamed items like kodukatta, eleda, all these products are taxed at GST at 18%. Jalebi, laddu or barfi or gulab jamun is taxed at 5%. సంజైందా సారేమన్నాడో? కేరళ అరటి వడ దాల్ వడ బియ్యం కుడుముల మీద 100కి 18 రూపాయలు ట్యాక్స్ వేస్తుర్రట. అదే ఉత్తర భారతం మిఠాయిలు జిలేబీ బర్ఫీ గులాబ్ జామ్ మీద ఉత్త 5 రూపాయలేనట. చల్ మా తిండి మీద ఎక్కువ గుంజుడైంది వాళ్ళ తిండి మీద తక్కువ తీసుకునుడైందని గరమైండు. Lord Ayyappa won't forgive the BJP or the ruling party. प्रसाद में जो लेता है सर उन्नीयप्पम सर उसको भी जीएसटी लगाया सर. శబరిమల అయ్యప్ప ప్రసాదం మీద సుత పన్నులు వసూలు చేస్తుండ్రు. ఆ సామి మిమ్ములను క్షమించడు అనుకొచ్చిండు సెంటరోళ్లను. ఆడెంతుంటే ఆడంతే ఉండాలి. ఒకళ్ళ ఏరేటి అయితే ఓ రూపాయి అటు ఇటు ఉండాలి. అంతేగాని కుడుముకు గులాబ్ జామ్ కున్నంత తేడా ఉంటేట్లా అని సారేసిన క్వశ్చన్. ఈ లెక్కన మన సకినాలు సర్వపిండి మలిద ముద్దల మీద ఎంత ట్యాక్స్ పడుతుందో పో.